హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే కొరమేను కర్రీ ప్రిపరేషన్ చూసేద్దామా ఎలా చేసుకోవాలో. ఫస్ట్ అయితే మార్కెట్ నుండి మనం తీసుకొస్తాం కదండి చేపలు. క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇలా చేసుకోవాలి. వీటికైతే మనం ఏంటంటే ఇదివరకటి రోజుల్లో పెద్దవాళ్ళు ఇలానే కదా బూడిద వేసి క్లీన్ చేసేవారు. అయితే ఇప్పుడు అవన్నీ అవైలబుల్లో లేవు కాబట్టి ఇలా ఏదైనా ఒక రఫ్గా ఉండే స్టోన్ కానీ ఏదైనా తీసుకోండి. దానిపైన ఇలా క్రిస్టల్ సాల్ట్ వేసి చేపని ఇలా సైడ్స్ క్లీన్ చేయాలండి. అంటే స్కిన్ వైపు కాకుండా ఇలా సైడ్స్ దాని లేయర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇలా క్లీన్ చేసుకోవాలి. దీనిపైన ఉండే గమ్ లాంటిదంతా పోతుందన్నమాట ఇలా క్లీన్ చేయడం వల్ల. వాళ్ళు చేసి ఇచ్చేటప్పుడు ఇంత డీప్గా అయితే చెయ్యరు కదా. ప్రతి చేప ముక్కని ఇలా స్లోగా చేసుకోవాలి, లేదంటే చేప మెత్తబడిపోతుందండి. నెక్స్ట్ ప్రతి పీస్ని అలా క్లీన్ చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి కడిగేసుకోవాలి. మనం ఎంత చేసినా కానీ ఇందులో ఒక జిగురు లాంటిది ఉంటుంది కొరమేను చేపలో. నీట్గా వాటర్ వేసి క్లీన్ చేసేయాలి ఇప్పుడు ముక్కలన్నిటినీ. నెక్స్ట్ అయితే ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాము. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. చేపల కర్రీ ఇది ఇగురు చేస్తున్నాం కాబట్టి రసం అయితే బాగుంటుందండి కాంబినేషను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి బాగా. అలాగే ఫైన్గా చాప్ చేసిన టొమాటో అయితే వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి దంచి వేసానండి, కొద్దిగా క్రష్ చేసి వేసాను అంతే, ఫైన్ పేస్ట్ కాదు. అలాగే టేస్ట్కి సరిపడా పసుపు ఉప్పు కారం వేసేసుకోవాలి ఇందులోనే. కొంతసేపు మగ్గిన తర్వాత చేప ముక్కలన్నిటిని ఇందులో వేసేయాలి. వేసేసి కాసేపు నార్మల్గా ఫ్రై అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఉడకడానికి సరిపడంత వాటర్ అయితే వేసేసుకోవాలి ఇందులో. ఎక్కువ వాటర్ అయితే పట్టదు, మీకు తెలిసిందే కదా ఫిష్ కర్రీకి తొందరగా అయిపోతుంది. ఇందులోనే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. నాకు ఇది బౌల్ సరిపోలేదండి, సో నేను మళ్ళీ ఇంకో మూకిళ్ళలోకి చేంజ్ చేశాను అన్నమాట. ఇందులోనే చేపలో వచ్చిన సొన చేప అండి ఇది, ఆ సొన కూడా ఇందులో వేసేసాను ఉడుకుతున్నప్పుడు. అలాగే కొత్తిమీర కూడా వేసాను. అంతేనండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. ఇది రసం కాంబినేషన్తో అయితే బాగుంటుంది చేప, ఇంకా ఫ్రై కూడా బాగానే ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.